మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 234 వీడియో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు కూడా చాలా ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. మరి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా కీలకమైన అప్డేట్స్ను ప్రతిరోజు పొందడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంపార్టెంట్ కంటెంట్, లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1. కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ 2025 జూన్ 2న ప్రారంభించిన కృత్రిమ మేధ ఆధారిత LLM పేరు ఏమిటి? ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి ఇది. రీసెంట్గా మనకి జూన్ 2న భారత్ జన్ పేరుతో కృత్రిమ మేధ ఆధారిత LLMని ఆవిష్కరించడం జరిగింది. LLM అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఈ నమూనా యూజ్ ఏంటంటే మనకు భారతీయ భాషల్ని ట్రాన్స్లేట్ చేయడంతో పాటు ఆయా భాషల్లో లిఖిత వాచ్య సంభాషణలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ నమూనా మనకు 22 భారతీయ భాషల్లో కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలను చూపుతుంది. క్వశ్చన్ నెంబర్ 2. ఇటీవల పోలాండ్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎవరు విజయం సాధించారు? ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూస్తుండాలి. ఏ దేశంలో ఎవరెవరు ఎన్నికవుతున్నారనేది. సో రీసెంట్గా మనకి పోలాండ్ ఎన్నికల్లో కరోల్ నౌరోకి అధ్యక్షుడిగా విజయం సాధించడం జరిగింది. పోలాండ్ సెంట్రల్ యూరప్కు చెందినటువంటి కంట్రీ అండి. దీని యొక్క రాజధాని వచ్చేసి మనకి వార్సా. క్వశ్చన్ నెంబర్ 3. నూతన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమం ఏది? రీసెంట్గా ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది, వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్. ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా ముఖ్యమండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అడిగే అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. 2025 మే 29 నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్నాయి. అంటే రైతులకి నూతన వ్యవసాయ పద్ధతుల మీద అవగాహన కల్పించడం దీని యొక్క ముఖ్యమైన లక్ష్యం. క్వశ్చన్ నెంబర్ 4. భారతదేశ సముద్ర మౌలిక సదుపాయాల్లో గణనీయమైన మార్పులు తీసుకొని రావడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమం ఏది? మనకు 2015లోనే ఒక ప్రోగ్రాం లాంచ్ చేయబడిందండి, సాగరమాల అంటాం దాన్ని. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే తూర్పు పశ్చిమ తీర ప్రాంత రేవులతో దేశంలోని ముఖ్యమైన రహదారులను, రైలు మార్గాలను కనెక్ట్ చేయడం. మనకైతే వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఈ ఓడరేవులు ఉన్నాయి కదా, ఈ ఓడరేవులతోటి ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమైన హైవేస్ కానివ్వండి, రైలు మార్గాలను కనెక్ట్ చేయడము ఈ సాగరమాల యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి. దాంతో మనకు సరుకుల రవాణా వేగవంతం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5. 11వ బ్రిక్స్ దేశాల కమ్యూనికేషన్ శాఖ మంత్రుల సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది? బ్రిక్స్ చాలా ముఖ్యమైనటువంటి కూటమి అండి. దీని యొక్క మీటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? ఎందుకంటే ఒకసారి వాణిజ్య మంత్రుల సమావేశం జరుగుతుంది, ఒకసారి కమ్యూనికేషన్ శాఖ మంత్రుల సమావేశం. సో రీసెంట్గా మనకు 11వ బ్రిక్స్ దేశాల కమ్యూనికేషన్ శాఖ మంత్రుల సమావేశం జూన్లో బ్రెజిల్లో జరిగిందండి. గుర్తుంచుకోండి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ లావాదేవీల్లో భారత్ వాటా 46% మేర ఉన్నట్లు ఈ సమావేశంలోనే మనకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు ఈ మీటింగ్లోనే. క్వశ్చన్ నెంబర్ 6. దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఇంకో కంట్రీకి సంబంధించి నూతన అధ్యక్షుడు మనకు ఎన్నికయ్యాడు, లీ జే మ్యూంగ్ అండి, డెమోక్రటిక్ పార్టీ, సౌత్ కొరియా. సౌత్ కొరియా యొక్క రాజధాని వచ్చేసి మనకు సియోల్ అండి. పక్కన మీకు ఉత్తర కొరియా ఉంటుంది, దాని రాజధాని వచ్చేసి ప్యాంగ్యాంగ్. ఈ రెండు దేశాల మధ్య మనకు చాలా వైరమైతే ఉంది. క్వశ్చన్ నెంబర్ 7. 2025లో జరిగిన 18వ IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజేత ఎవరు? ఇది కూడా మనకు భవిష్యత్తులో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. 2025 18th IPL విజేతగా నిలిచింది. ఈ కెప్టెన్ RCB కెప్టెన్ వచ్చేసి రజత్ పాటీదారు. ఈ IPLలో మనకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సాయి సుదర్శన్ అండి, 759. ఈ 18th IPLలో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ ప్రసిద్ధ్ కృష్ణ గుజరాత్ పై మొత్తం 25 వికెట్లు అయితే తీయడం జరిగింది. IPL ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి అరుణ్ ధుమాల్ అండి. క్వశ్చన్ నెంబర్ 8. దేశంలోని చిన్న సన్నకారు రైతుల అభ్యున్నతి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఆర్థిక స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకం ఏది? ఇంపార్టెంట్ స్కీమ్ అండి. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్, రైతు ఉత్పత్తి సంఘాలని కొత్తగా ఒక స్కీమ్ అయితే మనకు తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, దేశంలోని చిన్న సన్నకారు రైతుల అభ్యున్నతి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఆర్థిక స్వావలంబన కోసం ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది.
మనకు 2025లో అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని ఇంపార్టెంట్ లైనది చాలా చాలా ఇంపార్టెంట్. 2025 మనకు అంతర్జాతీయ సహకార సంవత్సరంగా సెలబ్రేట్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇలాంటి 10,000 సంఘాలను ఏర్పాటు చేయబోతున్నారు. దాంట్లో మనకు తెలంగాణలో మనకు ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఉన్నాయి కదా, మనం వ్యవసాయ సహకార సంఘాలు అంటాం, ప్రాథమిక సహకార సంఘాలు. వాటిని మనకు ఈ ఎఫ్ఈఓగా ఫార్మర్ ప్రొడక్ట్ ఆర్గనైజేషన్స్గా మార్చబోతున్నారు. ఇక్కడ చూడండి, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్గా మార్చబోతున్నారు. క్వశ్చన్ నెంబర్ 9, ఇటీవల వార్తల్లోకి వచ్చిన చిన్నస్వామి క్రికెట్ స్టేడియం ఏ నగరంలో కలదు? బెంగళూరులో ఉందండి. రీసెంట్గా మనకి ఇక్కడ తొక్కిసలాట జరిగింది. ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఆటగాళ్ల సన్మాన సభకు అభిమానులు ఎక్కువగా రావడంతో ఒక్కసారి ఇక్కడ తొక్కిసలాట జరిగి, ఇది కొంచెం ప్రింట్ మిస్టేక్ వచ్చిందండి, తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోవడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10, భారతదేశ 16వ జనగణన ఎప్పుడు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? మనకు 2021లో జరగాల్సిన జనగణన వాయిదా పడింది. 2027 ఫిబ్రవరిలో ఈ జనగణనను కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతుంది. ఈసారి జరిగే జనాభా లెక్కలలో దేశవ్యాప్తంగా కులగణన సైతం చేపట్టబోతున్నారు. జనాభా లెక్కల సేకరణ అనేది కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరుగుతుందండి. వాస్తవానికి 2021లో జరగాల్సింది పోస్ట్పోన్ కావడం అనేది జరిగింది. సో ఇవి ఈరోజు నేను మీకు అందించినట్టు లేటెస్ట్ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మరికొన్ని అంశాలతో రేపటి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.